అందరికీ నమస్కారం. మేషరాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: మేషరాశివారికి ఈ సెప్టెంబర్ నెల మంచి సమయం అని చెప్పవచ్చు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ ఆదాయం మెరుగుపడుతుంది. ఎందుకంటే శని ఈ నెలలో తిరోగమనంలో ఉంటుంది. మీ 11వ ఇంట్లో తన స్వంత రాశిలో కుంభరాశిలో ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుతూనే ఉంటుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడు కూడా 5వ ఇంట్లో కూర్చుని ఈ నెల ప్రారంభంలో మీ 11వ ఇంటిని చూస్తాడు. ఇది ఆదాయ ఇబ్బందులను తగ్గిస్తుంది. ఆర్థిక ప్రతిఫలాన్ని అందిస్తుంది. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు చాలా శ్రమ మరియు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మీరు దీనికి సిద్ధంగా ఉండాలి. వ్యాపారులకు నెల ప్రారంభంలో కష్టాలు తప్పవు. 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో కేతువుతో పాటు ఉంటాడు. రాహువు, కుజుడు మరియు బృహస్పతి యొక్క దృష్టి ప్రభావం ఉంటుంది. అయితే సెప్టెంబర్ 18న శుక్రుడు తన స్వంతరాశి తులారాశిలో మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీ వ్యాపారానికి సంబంధిత సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఈ మాసం విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది. 5వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్నందున మీరు కష్టపడి మీ పాఠశాల విద్యలో ముందుకు సాగగలరు. విజయం సాధించగలరు. ప్రేమ భాగస్వామ్యాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మీ ప్రియమైనవారిని సంతోషంగా ఉంచడానికి మీరు మీ వంతు కృషి చేస్తారు. వైవాహిక జీవితంలో నెల మొదటి సగం కష్టంగా ఉంటుంది. కానీ 2వ భాగంలో ఆనందం రావడం ప్రారంభమవుతుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబ జీవితం: మేషరాశివారికి ఈ నెల కుటుంబపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో 6వ ఇంట్లో ఉండటం వల్ల గృహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని ఆస్తి లేదా కుటుంబ విభేదాలు మీకు ఇబ్బందులను కలిగిస్తాయి. కానీ గురుడు 2వ ఇంట్లో ఉండటం వలన ఈ ఇబ్బందుల నుండి బయటపడే మార్గాన్ని కూడా మీకు కనిపిస్తుంది. నెల ప్రారంభంలో కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ నెలాఖరులో ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబ విషయాలు మెరుగుపడతాయి. నెల మొదటి అర్ధభాగంలో మీ తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయితే నెలాఖరులో తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ సోదరులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు. కానీ వారు చివరికి మీకు సహాయం చేస్తారు. కాబట్టి వారిపై నమ్మకం ఉంచండి. మీకు వీలైనంతవరకు వారికి మద్దతునివ్వండి. ఇది మీ మధ్య మంచి సామరస్యాన్ని ఉంచుతుంది. ఇది కుటుంబ శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనది. వృత్తి, ఉద్యోగాలు: మేషరాశివారికి వృత్తిపరంగా ఈ నెల మీ పనికి కీలకం కావచ్చు. కానీ మీరు ఒక విషయం కోసం సిద్ధంగా ఉండాలి. 10వ ఇంటికి అధిపతి అయిన శని 11వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. 5వ ఇంటి నుండి సూర్య భగవానుడి యొక్క దృష్టి ప్రభావితమవుతుంది. ఫలితంగా మీరు పనిలో ముఖ్యమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఇది చాలా కష్టపడి పనిచేసే సమయం, కాబట్టి మీరు సమస్యల నుండి బయటపడటానికి చాలా కష్టపడాలి. సెప్టెంబరు 16న సూర్యుడు కన్యారాశిలో మీ 6వ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు మీ ఉద్యోగానికి మరిన్ని సానుకూల అవకాశాలు ఏర్పడటం ప్రారంభమవుతాయి. సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో శని దృష్టి కారణముగా కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వైపు నుండి ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడకండి. సహోద్యోగుల ప్రవర్తన మీకు సమన్వయం అవుతుంది. కొందరు మీకు సహాయం చేయవచ్చు. మరికొందరు మీ తప్పుల మూలాలను తవ్వుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ద్వారా మీరు ఈ సమస్యలను నివారించవచ్చు. వ్యాపారం: మేషరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా చూస్తే ఈ నెల మొదటి సగం నెమ్మదిగా ఉండవచ్చు. 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు దాని బాధాకరమైన రాశిలో కన్యారాశిలో 6వ ఇంటిలో ఉంటాడు. కుజుడు మరియు బృహస్పతి దృష్టి ప్రభావంలో ఉంటాడు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. మీ ప్రణాళికలు అమలు చేయడానికి సమయం పడుతుంది. కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ ప్రత్యర్థుల్లో కొందరితో తగాదాలు తలెత్తవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో కంపెనీ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది. సెప్టెంబర్ 18 నుండి నెలాఖరు వరకు శుక్రుడు తులారాశిలో మీ 7వ ఇంట్లోకి ప్రవేశించి నెల మొత్తం అక్కడే ఉంటాడు. దీనివలన వ్యాపార పురోగతి, కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి. పాత పథకాలకు స్వస్తి పలికి మళ్లీ ప్రారంభించనున్నారు. ఇది మీ సంస్థ వేగాన్ని మరియు పురోగతిని పొందడంలో సహాయపడుతుంది.
ఆర్థిక స్థితి. మేషరాశివారి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ మాసం మీకు ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తిరోగమన శని తన స్వంత రాశిలోని కుంభరాశిలో 11వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటుంది. ఇది మిమ్మల్ని సంపద కోసం నడుపుతుంది. మీ ఆదాయాన్ని కూడా స్థిరంగా ఉంచుతుంది. మీ రోజువారీ ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఆదాయం తగ్గదు. 5వ ఇంట్లో కూర్చున్న సూర్యుడు కూడా తన సొంత రాశిలో ఉన్నాడు. మీకు ఆర్థిక ప్రతిఫలాన్ని తెస్తాడు. మీరు ప్రభుత్వం నుండి కూడా సహాయం పొందవచ్చు. ఈ కాలం మీ ఆర్థిక పురోగతిని వేగవంతం చేస్తుంది. ఈ నెల మొదటి భాగంలో శుక్రుడు 6వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఖర్చు స్థిరంగా ఉంటుంది. సెప్టెంబరు 16న సూర్యునికి, సెప్టెంబర్ 23న 6వ ఇంట్లో బుధుడికి మధ్య 12వ ఇంట ఉండటంతో ఈ నెలాఖరు భాగంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా మీ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మీ ఖర్చు వేగవంతమైన వేగంతో పెరుగుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకూడదనుకుంటే మీరు దానిని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం. మేషరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. రాశి అధిపతి అంగారకుడు 3వ ఇంట్లో ఉన్నాడు. మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తాడు. మీ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే 2వ మరియు సప్తమ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు బలహీనమైన రాశి అయిన కన్యలో 6వ ఇంటిలో కేతువుతో కలిసి ఉంటాడు. బృహస్పతి, కుజుడు దృష్టి ప్రభావం ఉంటుంది. మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మధుమేహం ఉన్నవారు అదనపు సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యంతో పాటు మీ ఆహారపు అలవాట్లను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు మందులు తీసుకుంటూ ఉంటే దానిని రోజూ తీసుకోవడం కొనసాగించండి. బ్రహ్మచర్యం పాటించండి. దీని ఫలితంగా మీరు ఈ సమస్యలను పరిష్కరించగలరు. శుక్రుడు 6వ ఇంటి నుండి వెళ్లిన తరువాత నెల 2వ భాగంలో ఇబ్బందులు తగ్గుతాయి. అయితే సూర్యుడు మరియు బుధుడు కూడా 6వ ఇంట్లో ఉంటారు. రాహు, కేతువులచే బాధించబడతారు. కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు మీ 5వ ఇంట్లో ఉంటారు. ఇది మీకు, మీ ప్రియురాలికి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. మీ పరస్పర సమన్వయం మెరుగుపడుతుంది. మీరు మీ భావాలను మీ ప్రియమైనవారితో బహిరంగంగా వ్యక్తపరచగలరు. కానీ శని 5వ ఇంటిని తిరోగమన దృష్టితో చూస్తారు. తద్వారా ఎవరి దృష్టి మీ ప్రేమపై పడవచ్చు. కాబట్టి ప్రేమ విషయంలో కొంచెం మృదువుగా ఉండండి. మీ ప్రియమైనవారిని కొంచెం కలవండి. సెప్టెంబరు 16న సూర్యుడు కన్యారాశిలోని 6వ ఇంటికి మారినప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది. విభేదాలు ఉండవచ్చు. బుధుడు సెప్టెంబర్ 23న మీ 6వ ఇంటికి ప్రయాణిస్తాడు. అక్కడ సూర్యుడు కూడా అక్కడ ఉంటాడు. కాబట్టి ఇది మీ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కానీ మీరు సమాజంలో మిమ్మల్ని అవమానించేలా ఏమీ చేయకూడదు. పరస్పర సామరస్యాన్ని మెరుగుపరచడం ద్వారా మీ సంబంధంలో గౌరవాన్ని కొనసాగించండి. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. వివాహితుల విషయానికి వస్తే 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో 6వ ఇంటిలో రాహుకేతువులతో బాధించబడతాడు. ఇది మీ వైవాహిక జీవితానికి మంచిది కాదు. మీ ఇద్దరు మధ్య సమన్వయ లోపాన్ని కలిగిస్తుంది. సంబంధంలో ఉద్రిక్తత ఉంటుంది. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇది మీ కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. అయితే సెప్టెంబర్ 18న శుక్రుడు తులారాశిలోని మీ 7వ ఇంటికి తిరిగి వస్తాడు. ఫలితంగా పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మీ ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తారు. వీలైతే వారికోసం కొన్ని కొత్త వస్తువులను కొనండి. మీ స్నేహాన్ని బలోపేతం చేయడానికి వారితో కొంత సమయం గడపండి. విద్యార్థులకు, మేషరాశి విద్యార్థులకు ఈ సెప్టెంబర్ మాసం విద్యాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. పాఠశాలలో విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. మీ లక్ష్యాన్ని సాధించడం మరియు సంతృప్తి చెందడం సాధ్యమవుతుంది. పరీక్షలలో అధిక మార్కులు సాధించడంలో ఉపాధ్యాయులు మీకు మద్దతు ఇస్తారు. కీర్తిని తెచ్చే విజయాలు సాధించడానికి మీకు అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులు ఎన్సీసీ ద్వారా క్యాంపుల్లో పాల్గొనడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలను కనుగొంటారు. ఇది సంతృప్తిని అందిస్తుంది. వారి పనితీరుకు అవార్డులను తెస్తుంది. అంతేకాకుండా వారిలో కొందరు ప్రైవేట్ సంస్థలకు అభివృద్ధి ఆలోచనలను అందించడం ద్వారా ఆదాయాన్ని పొందుతారు. మేషరాశివారు పాటించవలసిన పరిహారములు. ప్రతిరోజూ రాగపాత్రలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. రుణ విముక్తి పొందడానికి ప్రతిరోజూ అంగారక రుణ విమోచన స్తోత్రాన్ని పఠించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.